మీద ఎలా ఆనందించాలి, ఎలా సంతోషించాలంటే గొంతులు వేయడం గురించి హృదయంలో దేవునిలో ఎలా గొంతులు వేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. రెండోసారి హృదయం గురించి, హృదయం అనేది ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, మన ఆలోచన తలంపులు శరీరాశ నేత్రాశ జీవక్రమం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు ఆత్మధ్వని ఆలోచించము నిన్నే ప్రార్థించుతున్నానని చెప్పేసి ఆ వచనం గురించి దేవుని మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ దావీదు నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలోచించము నిన్నే ప్రార్థించుతున్నా. ఆత్మధ్వని అని అంటే అక్కడ మెయిన్ ఆ సెంటెన్స్ లో మనం ఎక్కువ ఆలోచించి తీసుకోవాల్సిన విషయం ఆత్మధ్వని అనే దానికి మెయిన్ కాన్సెప్ట్ అన్నింటిలో ఆ వచ్చిన భాగంలో. ఆత్మధ్వని అంటే ఏంటి చెప్పండి. ఆత్మలో ప్రార్థించండి. ఇంకా తెలియచేయడం. ఓకే, ఇంకా బాగా చెప్పారు. దేవుని స్తోత్రం. దేవుడు మంచిగా నడిపిస్తున్నారు. ఆత్మధ్వని అంటే ఎడతెగని ఆరని అగ్ని అవ్వచ్చు, ధ్వని అంటే ధ్వని అంటే శబ్దం, స్తుతించడం, ఆరాధించడం. అంటే దానికి అంతం అనేది ఉండదు. ఇంకా నీ లైఫ్ అంతం అయ్యే వరకు కూడా దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేయడం, దేవుని అడగడం. దేవా నా యొక్క ఆత్మధ్వని, నా యొక్క ప్రార్థన నేను ఎలా అనుకుంటున్నాను, నీ దగ్గర నేను పెడుతున్నాను, నువ్వే నాకు సహాయం చేయవాడు అని చెప్పేసి దాని గురించి దావీదు దేవునితో మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈ సందర్భంలో మనం అక్కడ మన యొక్క ఆత్మధ్వని, మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది, మనం దేని గురించి ప్రార్థిస్తున్నాం, దేని గురించి దేవుని సన్నిధిలో మనం అడగాలనుకుంటున్నాం. నీ యొక్క ఆత్మధ్వని ఏంటి అంటే నీ యొక్క ప్రార్థన ఏంటి, నీ హృదయంలో దేవుని గురించి ఏమి చేయాలనుకుంటున్నాం. అంటే ఆత్మధ్వని అంటే ఆలోచన రెండు విధాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేసుకుంటాం, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి, ఇంకా అన్ని విధాలుగా ఉండాలని అనుకుంటాం. కానీ దైవానుసారంగా వస్తే, ఆత్మానుసారంగా వస్తే దేవునికి నువ్వేం చేయదలుచుకుంటున్నావు, అది అక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఆత్మధ్వని అని అంటే దేవుల్లో ఎడతెగగా అంతం వరకు ఒక గమ్యం కలిగి దాన్ని అంతవరకు నువ్వు జయించగలిగేటట్టు దేవుని దగ్గర సహాయానికి పొందుకొని దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏదో వచ్చాము, ప్రార్థన చేసాము, వెళ్ళిపోయాము అని కాకుండా ఇకలోకమైన సంపద, ఇకలోకమైన ఆశ, ఇకలోకమైనది కాకుండా అది ఉండాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ అది కాదు. దేవునికి ఏమిస్తున్నావు, దేవుని గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు, దేవునికి నువ్వు నీ యొక్క హృదయంలో, నీ యొక్క జీవిత కాలంలో ఏం చేయదలుచుకుంటున్నావు అనేది అక్కడ మనం నిర్ణయించుకోవాలన్నమాట. నిర్ణయించుకొని అతి రీతిగా ప్రార్థన చేసి, దేవా నా జీవితం నీ కొరకే, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఇది, నా గురి ఇది, నాకు ఆలోచన ఇది, కానీ అది నా వల్ల కాదు, నువ్వు నీ సహాయం ఉంటేనే, నీ ఆత్మ నడిపింపు ఉంటేనే నేను అది చేయగలను. అది నాకు సంబంధించింది కాదు, లోకానికి సంబంధించింది కాదు, నీ కోసం నేను ఇది చేయగలుగుతున్నాను. అది ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క విధానం, నువ్వేం డెసిషన్ తీసుకొని ఈ యొక్క జీవితంలో ముందుకు వెళ్తున్నావు అన్నది ఈ యొక్క సందర్భంలో మనం ప్రశ్నించుకొని ఆ యొక్క నిర్ణయానికి ఎంత కష్టమైనా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుని మీద భారం వేసి పని నువ్వు చేయాలి, విశ్వాసం దేవుని మీద ఉంచుకోవాలి. దేవుడు నువ్వు యొక్క విశ్వాసాన్ని చూసి నీ యొక్క హృదయంలో ఉన్న యొక్క ధ్వని, యొక్క ఆరాధన, యొక్క ప్రార్థన నువ్వు ఏదైతే దేవుడు సమర్పించుకుంటున్నావో నీ యొక్క జీవితంలో దాన్ని చూసి ఎంతో సంతోషించి ఎంతగానో దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ అది దేవునికి ఇష్టంగా ఉండాలి, అది లోకానుసారంగా అయితే ఉండకూడదు. ఎవరైతే దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నప్పుడు బైబిల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అంటే వాక్యం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ప్రతి ఒక్కరితోనే దేవుడు మాట్లాడతాడు. ఒకరితోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడు, వాళ్ళతోనే అలాగే ఉండదు. దేవుడు పక్షపాతం అనేది ఉండదు. అతన్ని అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అంటున్నాడు. అంటే ఏంటి, ఒక మనిషినా లేక ఇద్దరినా, లేదంటే ఓన్లీ చర్చిలో కూర్చున్న కాదు, మొత్తం లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత లోకాన్ని దేవుని ప్రేమించి అంత ప్రేమ కలిగిన దేవుడికి మనం ఏ హృదయం కలిగి, మనం ఏ నిర్ణయం కలిగి దేవుని దగ్గరకు వచ్చామో ఏదో బైబిల్ చదివే వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ప్రతి ఒక్క హృదయంలో కూడా ఒక అగ్ని జ్వాల అనేది, మంట అనేది రగలాలి. ఏమని, దేవా నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చాను, నాకు సమస్తాన్ని ఇస్తున్నా, తిండి వస్త్రం సమస్తాన్ని ఇస్తున్నా, కానీ నీకోసం నేను ఏం చేస్తున్నాను, నీకోసం నేను ఎంత చేయగలుగుతున్నాను అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఏంటంటే